అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈ మధ్య వీడియోలు అంతగా చేయట్లేదు. సమయం దొరికినప్పుడల్లా అప్లోడ్ చేస్తున్నా సక్సెస్ అయిన వీడియోలు, అంటే బోర్వెల్ గురించి. అయితే జియాలజీ అంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్. భూమి లోపల దొరికే రాళ్ళ గురించి కావచ్చు, సముద్రాల గురించి కావచ్చు, వాతావరణం గురించి కావచ్చు, లోహాల గురించి, మినరల్స్ గురించి, ఏదైనా నీటి గురించి ఏది చెప్పినా, భూమి మీద దొరికే, భూమి లోపల లభించే మెటీరియల్ ఏదైతే ఉందో న్యాచురల్గా తయారైంది, వాటన్నింటి గురించి చెప్పడం జియాలజీనే. జియో అంటేనే భూమి, ఆలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ అనమాట. భూమి లోపల, భూమి ఉపరితలం మీద లభించే వాటి గురించి మాట్లాడడం, చెప్పడం జియాలజీనే. అయితే నా జియాలజీ ఛానల్ ద్వారా, నేను సుమన్ జియాలజిస్ట్ కదా, నా సబ్జెక్ట్ మాట్లాడినట్టుగా ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చినట్టుగా ఉంటుందని ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయి నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. అయితే గోల్డ్ మైనింగ్ అంటాం కదా, గోల్డ్కు ఎంత విలువ ఉందో మార్కెట్లో ఇప్పుడు తెలుసు. మన దేశంలో ఎక్కువగా ఆభరణాల కోసం, పెట్టుబడుల కోసం వాడినప్పుడు మన దేశంలో ఎక్కువగా బంగారు నిల్వలు అనేవి లేవు. అందువల్ల డిమాండ్ ఎక్కువ ఉంది, బంగారం కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందువల్ల దానికి రేటు పెరుగుతూ ఉంది. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దానికి ఎక్కువగా ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు 2013 సంవత్సరంలో 32,000 ఉండే, 32 నుంచి 40 మధ్యలో ఉండే. మన కరోనా సమయంలో 65,000 ఉండే. లాస్ట్ ఇయర్ 70,000 ఉండే. ఇప్పుడు అక్షరాల 1,14,000 ఒక 10 గ్రాములకు పెరిగిందంటే దాని యొక్క ఇంపార్టెన్స్, దాని విలువ ఏ విధంగా పెరుగుతుందో ఒకసారి గమనించండి. అయితే మన దేశంలో రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లలో బంగారు నిల్వలు అనేది ఎక్కువగా ఫేమస్. అయితే కర్ణాటక హట్టి గోల్డ్ ఫీల్డ్ అంటాము. హట్టి మైకాసిస్ట్ అనే రాయిలో అది గోల్డ్ లభిస్తుంది. ఓన్లీ హట్టి గోల్డ్ ఫీల్డ్ అనేది మాత్రమే ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తుంది కర్ణాటక జిల్లాలో. అయితే అదే కర్ణాటక జిల్లాలో కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనే ఒక వదిలేసిన బంగారు గని ఒకప్పుడు ఉండేది. అది గడిచిన 2,000 సంవత్సరాల క్రితం నుండి దాంట్లో బంగారం తీస్తూ వచ్చారు. అది బ్రిటిష్ కాలంలో జాన్ టేలర్ అండ్ వాళ్ళ కొడుకులు కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసారు, ఆ మైనింగ్ని. దానికి కేజీఎఫ్ అనే కేజీఎఫ్ అనే పేరు నామకరణం చేశారు. ఇది ప్రపంచంలోనే అతి లోతైన బంగారు గని అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అది పనిచేయట్లేదు. 2001 సంవత్సరంలో అది అక్కడి నుంచి బంగారం తీయడం అనేది ఆపేసారు. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు అనేవి అవుతున్నాయి కాబట్టి ఖర్చులు భరించలేక అది ఆపేసారు. ఇప్పుడు హట్టి గోల్డ్ ఫీల్డ్ అయితే రన్ అవుతుంది. మన దేశంలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది అదొక బంగారు గని మాత్రం. బంగారాన్ని భూమి లోపల రాళ్ళల్లో, ఎల్లో కలర్ క్వార్ట్జ్ రీఫ్లో, మైకాసిస్ట్ లాంటి ఏరియాలలో దొరికే ఈ బంగారం లోహం చాలా విలువైనది. మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, దృఢమైనది, అలాగే సాగే గుణం కూడా కలిగి ఉంటుంది. దాని స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 20 ఉంటుంది. సో ఆ విధంగా ఇది బంగారం అనేది, దీన్ని గోల్డ్ కూడా అంటాం కదా. బంగారం భూమి లోపల నుంచి, రాళ్ళ నుంచి బంగారాన్ని తీయడాన్ని, తవ్వి తీయడాన్ని మైనింగ్ అంటాం. బంగారాన్ని వెలికి తీయడం అని చెప్పవచ్చు. అయితే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది చాప్టర్ 1, చాప్టర్ 2గా సినిమా కూడా వచ్చింది, చూసి ఉంటుంది, చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. అయితే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్, కోలార్ బంగారు నిక్షేపం, ఇది మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి మన భారతదేశ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే 2004 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో దేవగర్ అనే ఒక జిల్లాలో ఒక లార్జ్ బంగారు నిల్వ ఉన్న ఒక గనిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అది త్వరలో స్టార్ట్ చేస్తారంట. స్టార్ట్ చేస్తే ఎక్కువ బంగారం మన దేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అన్నాం కదా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 2010 సంవత్సరంలో నేను ఎగ్జామ్ రాసిన, ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో.
రాసినప్పుడు జియా మనం జియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేయాలంటే మనకు యూపీఎస్సీ అనే సెంట్రల్ బోర్డు ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నేను క్వాలిఫై అయిన 2 పేపర్స్లలో కేటగిరీ 1 జియాలజిస్ట్ 1, హైడ్రోజియాలజిస్ట్ 2 కేటగిరీలో సెలెక్ట్ అయినా. ఇంటర్వ్యూకి వెళ్ళిన, ఇంటర్వ్యూలో 10 మార్కులతో నాకు రిటర్న్లో బాగా వచ్చినాయి, కానీ ఇంటర్వ్యూ తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినా నేను. అక్కడనే అప్పటికే నాకు డిఆర్డిఏలో జాబ్ ఉంది, జిల్లా జియాలజిస్ట్గా పనిచేస్తున్నా. కాబట్టి నేను మళ్ళీ ఎగ్జామ్ రాసినా కానీ అంతగా నేను అంత ప్రిపరేషన్ సాగించలేదు. కాబట్టి నేను యూపీఎస్సీ పోస్టింగ్ అనేది మిస్ అయింది. కానీ నా అనుభవం ద్వారా యంగ్స్టర్స్కి చెప్పాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే జియాలజీ అంటే ఏ విధంగా చదవాలి అని చెప్పాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మీరు కూడా ఈ వీడియో చూస్తే మీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. మీరు నాకు సంబంధించిన వీడియోలు, జియాలజీ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే, హైడ్రోజియాలజీ గురించి కానీ జియాలజీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. నా పేరు సెర్చ్ చేస్తే నా రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. అలాగే యూట్యూబ్లో సుమన్ జియాలజిస్ట్ అని మీరు టైప్ చేసినట్లయితే యూ విల్ గెట్ మోర్ వీడియోస్ అబౌట్ జియాలజీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జియాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, యూట్యూబ్లో కూడా కామెంట్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్.